బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తుంది యేసు ప్రభు గురించి తెలియని వారి కోసమే. నేను డ్రైవింగ్ చేస్తుంటే తెలియకుండా నా హృదయంలో ఒక ప్రేరేపణ కలిగింది. అది పరిశుద్ధాత్మ వల్లే కలిగిందని నేను నమ్ముతున్నాను. ఏంది ఆ విషయం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? లోకరక్షకుడిగా వచ్చాడు. వస్తూ దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, అందరిలో మారు మనసు పొందమని ప్రభువు ఈ లోకంలో తన సువార్తను ప్రకటించాడు. ఈ సువార్త ఎంతగా ప్రకటింపబడుతుందంటే ప్రపంచం అంతా ప్రకటించబడుతుంది. చాలా దేశాల్లోనూ, రాష్ట్రాల్లోనూ, గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, గృహాల్లోనూ, ప్రతి చోట ఈ సువార్త మారుమ్రోగిపోతూ ఉంది. ఎందుకు మారిమోగిపోతూ ఉందంటే, ఈ సువార్త ద్వారా నువ్వు రక్షింపబడవాలేనని. ఏంటి ఆ సువార్త? ఏమిటి? ప్రభువైన యేసు క్రీస్తు నీ కోసం వచ్చాడని, ఆయన నీ పాపానికి వెల చెల్లించాడని, ఆయన మన పాపాల కోసం మృతి పొంది ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడని ఈ సువార్తను నువ్వు నమ్మాలి. ఇది ట్రూత్, ఇది నిజం. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ సువార్త ద్వారా ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆయన ఎంతగానో నలిగిపోయాడు. మన పాపాల కోసం రక్తం ఏర్లై పారింది. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మనతో ఆయన్ని హింస పెడుతున్నా కానీ ఒకటే మాట అన్నారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదో, వీరిని క్షమించండి అని రోధిస్తూ మన కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. అలాగనే పునరుద్ధానుడు కూడా అయ్యాడు. అయినవాడు అట్లానే ఉండలేదు, ఆయన పరమునకు చేర్చబడి రేపు రాబోతున్నాడు. ఈ సువార్త నీకు వినబడుతుండగా మారు మనసు పొందకపోతే ఆ రాకడ మనకి ఉగ్రత దినంగా మారబోతుంది. ఈ ఉగ్రత దినంలో నువ్వు ఉండకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన్ని త్వరగా నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపాలకి మారు మనసు పొందు. అంటే నీ పాపాల గురించి నువ్వు మారు మనసు పొందాలి. ఏంది నీ పాపం అంటే, వ్యభిచారమైన, దొంగతనమైన, నరహత్యలైన, జారత్వమైన పాపం గురించి చెప్పాలంటే పెద్ద చిట్టానే ఉంది. కానీ రక్షణ నువ్వు పొందుకోవాలంటే ప్రభువైన యేసు క్రీస్తు నీకు నాకు ఉన్నాడు. ఈ సువార్తని నిర్లక్ష్య పెట్టవద్దు. అసలు యేసయ్య గురించి తెలియని నీతోనే నేను మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను ఏమనుకున్నా సరే, యేసయ్య నీలాంటి వారి కోసమే ఆయన ప్రాణం పెట్టింది. తన దగ్గర ఒక యజమానికి ఒక 100 గొర్రెలు ఉన్నాయంట. అయితే ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె పిల్ల తప్పిపోయిందంట. అయితే రక్షింపబడిన 100 గొర్రె పిల్లల కంటే ఏమీ తెలియని నువ్వు, అంటే తన కాపరెవరో తెలియకుండా తప్పిపోయిన గొర్రెలాగా ఉన్న నీ కోసమే ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు. ఈ సువార్త నీకు వినబడుచుండగా మారు మనసు పొందమని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ రక్షణనే నువ్వు పొందుకోవాలి, నిత్య జీవంలో ఉండాలి. ఉగ్రతలో పడకుండా నీవు మారు మనసు పొందాలి. ఈ సువార్తని అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువుని వెంబడించాలని, ఆయన ఏ విధంగా పరిశుద్ధుడిగా జీవించాడో అలాగ పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. షలోం షలోం షలోం. ప్రైజ్ ద లార్డ్.